ఇవాళ ఇప్పటి వరకు ఆ మిర్చి రైతుల యొక్క ఆదరణ కానీ మిర్చి రైతులు మద్దతు ధర కానీ ఇవాళ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ, అలాగే రాయలసీమ ప్రాంతంలో కడప చుట్టుపక్కల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అకాల వర్షాల వల్ల అరటి తోటలు నష్టపోయి అరటి రైతులు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రైతులకు ధైర్యం చెప్పే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ధైర్యం చెప్పి మద్దతు ధర వచ్చేంత వరకు కూడా మేము మీ తరపున పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అని చెప్పడం జరిగింది. ఇవాళ రైతుల్ని గాలి కొదిలేసి ఇవాళ రైతుల యొక్క కష్ట నష్టాలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాలకి రైతులందరూ కూడా చాలా శోభిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ ఏదైతే ఇవాళ పంట చేతికొచ్చే సమయం, ఇవాళ ఏదైతే వరి పంట చేతికొచ్చే సమయంలో ఇవాళ దళారీ వ్యవస్థ కింద మార్పు చెంది ఇవాళ ఏదైతే రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఒక యూనిట్ గా మొదలుపెట్టి ఇవాళ బస్తా 1450 రూపాయలు మొదటి రోజు 2-3 రోజులు కొని తర్వాత 100 రూపాయలు తగ్గించి దాంట్లో మళ్ళీ తేమ ఉందని, వర్షాలే లేవు, అసలు తేమ ఉందని అదని ఇదని ఇవాళ చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇలాగా ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇవాళ ఆక్వా రంగానికి తీసుకుంటే ఇవాళ ఆక్వా రంగం ఇవాళ సంక్షోభంలో ఇవాళ ఆక్వా రంగం ఉంది. ఇవాళ గతంలో మనం పత్తి రైతుల యొక్క ఆత్మహత్యలు చూసాం. ఇవాళ డాలర్ పంట అనే పేరున్నటువంటి ఆక్వా రైతులు ఇవాళ ఈ ప్రభుత్వంలో ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఏర్పడింది. ఇవాళ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఇవాళ ప్రపంచంలోనే ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదు, ఒక్క నార్వేలో ఉంది. నార్వేలో సాల్మన్ ఫిష్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి కొన్ని $1 బిలియన్ అక్కడ పెడతాం జరిగింది. ఇవాళ డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ ఆక్వా రంగాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి అని ముందు చూపుతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఫీడ్ యాక్ట్ గాని, సీడ్ యాక్ట్ గాని, ఇవాళ హ్యాచరీ యాక్ట్ గాని ఇవన్నీ కూడా ఒక గడువు కిందకు తీసుకొచ్చి ఇవాళ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కోవిడ్ టైంలో ఇవాళ దళారీ వ్యవస్థ కింద ఈ యొక్క ప్రాసిక్యూట్ ప్లాంట్లందరూ కూడా దళారీ వ్యవస్థ కింద తయారై కేజీ 100 కౌంటు 80 రూపాయలు 90 రూపాయలకు అమ్మే సమయంలో దిక్కుతోన్న పరిస్థితుల్లో ఆక్వా రంగం ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఇవాళ ఆ రోజు ఇవాళ ప్రభుత్వ రేటును ఫిక్స్ చేసి 100 కౌంటు కేజీ 180 రూపాయలు రేటు ఫిక్స్ చేసి ఆ 180 రూపాయలు తగ్గకుండా ఎంతో పెద్ద మనసుతోని ఇవాళ కోవిడ్ టైంలో కూడా ఆదుకోవడం జరిగింది. కోవిడ్ టైం 2 సంవత్సరాలు 180 రూపాయలు ఉంది, కాదు ఇలా కాదు, మీరు మళ్లీ రేటు పెంచండి, గవర్నమెంట్ రేట్ అనేది ఒకటి ఫిక్స్ చేయండి అని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 100 కౌంటు 210 రూపాయలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా 240 రూపాయలు 100 కౌంటు డౌన్ అవ్వకుండా ఆ 2 సంవత్సరాలు కూడా మేము కాపాడటం జరిగింది. అలాగే ఇవాళ ఆ రోజుల్లో ఫీడ్ 3 సార్లు పెంచడానికి ఇవాళ ఫీడ్ కంపెనీలన్నీ కూడా ఏకమై 3 సార్లు రేటు పెంచడానికి ప్రయత్నిస్తే 3 సార్లు కూడా మేము ఆ ఫీడ్ రేట్ను తగ్గించడం జరిగింది. ఇలాగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆక్వా రంగాన్ని ఎంతో ముందుకు నడపడం జరిగింది. అలాగే ఇవాళ ఏదైతే వరిలో కానీ మొక్కజొన్నలో కానీ ఏదైతే కొత్త వంగడాలు వస్తాయో ఆ విధంగా ఆక్వా రంగంలో కూడా కొత్త విధానాలు రావాలని చెప్పి నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆక్వా రంగంలో ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా చెన్నై వెళ్లి తమిళనాడు అక్కడ టెస్టులు అవి చేయించుకోవడం కష్టతరం అవుతుందని చెప్పి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారుగూడెంలో బిఎంసి సెంటర్ ని ఓపెన్ చేయడం జరిగింది 30 కోట్లలో. ఇవాళ ఆక్వా రంగాన్ని ముందు చూపు తీసుకెళ్లే విధంగా ఈ రకంగా చేయటం జరిగింది. ఆ రోజు పీజీ గోయల్ గారు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏదైతే ట్యాక్స్, ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్, ఏదైతే సోయా గాని ఫిష్ మీల్ గాని ఏదైతే ట్యాక్స్ ఉందో అది 15% ఉంది, దాన్ని మీరు 5% తగ్గించండి, దానివల్ల ఇంకా ఏదైతే ఫీడ్ రేట్లు తగ్గడానికి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరిగింది. మన బడ్జెట్ లో 15% నుంచి 5% తగ్గిస్తే ఇవాళ 15 నుంచి 30 రూపాయలు తగ్గించేటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఫీడ్ కంపెనీలు కూడా ఒక యూనిట్ గా తయారై ఇవాళ పైసా కూడా తగ్గించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇవాళ 3 సార్లు మేము ఫీడ్ రేట్ తగ్గించడం జరిగింది. ఇవాళ ఈ విధంగా ఇవాళ 40 సంవత్సరాల అనుభవం ఉండి ఇవాళ 40 సంవత్సరాల అనుభవం ఉండి సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, ఇవాళ హైటెక్ సిటీ నేనే కట్టాను అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనిషి ఇవాళ బిఎంసి సెంటర్ పెట్టాలని ఆయనకి తెలవదా? అలాగే ఆక్వా యూనివర్సిటీ పెట్టాలని తెలవదా?
ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టాలని తెలవదా? ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లి ఆక్వా రంగాన్ని ఒక పటిష్టమైనటువంటి పరిస్థితుల్లో తీసుకుని వచ్చారు. ఆ టైంలో కూడా రేట్లు హెచ్చుతగ్గులు ఉండేవి. ఒకసారి అది డిమాండ్ సప్లై మీద ఉంటది కాబట్టి హెచ్చుతగ్గులు ఉంటదని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపైరింగ్ కమిటీ అని మంత్రులు, కేబినెట్ మంత్రులతో కమిటీ వేసి 15 రోజులకు ఒకసారి మానిటరింగ్ చేయమంటం జరిగింది. అలాగే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ డిమాండ్ సప్లై మీద మనం ఆధారపడి ఉండకూడదు. ఇవాళ లోకల్ కన్జ్యూమ్ మార్కెట్ ని మీరు పెంచాలి, లోకల్ కన్జ్యూమ్షన్ బాగా పెంచాలనే ఉద్దేశంతో ఫిష్ ఆంధ్ర అనే పేరుతో ప్రాన్ అండ్ ఫిష్ ఫెస్టివల్స్ ఈ రాష్ట్రంలో 22 సార్లు ఇవాళ ఫిష్ అండ్ ప్రాన్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. దానివల్ల డొమెస్టిక్ మార్కెట్ ని బాగా డెవలప్ చేసి ఇవాళ ఇంటింటికి కూడా ప్రాణు, రొయ్య అందజేసే కార్యక్రమం చేసి డొమెస్టిక్ మార్కెట్ ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో విధాలుగా ఇవాళ ప్రాన్ అండ్ ఫిష్ ఫెస్టివల్ అని చెప్పేసి 18 సార్లు ఈ రాష్ట్రంలో ప్రాన్ ఫెస్టివల్స్ పెట్టి, ఫిష్ ఫెస్టివల్స్ పెట్టి ఇవాళ చెందడం జరిగింది. అలాగే నాగాలాండ్, అస్సాంలో ఇవాళ మన ఫిష్ ఏదో మన ఫిష్ లో ఏదో కలుపుతున్నామని చెప్పి దుష్ప్రచారం చేస్తే ఇవాళ రోడ్లమ్మట కొన్ని వేల టన్నులు ఆగిపోయే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో అప్పుడు కేంద్ర ప్రభుత్వంతోని, మేఘాలయ గవర్నమెంట్ తోని, అస్సాం గవర్నమెంట్ తో మాట్లాడి 24 గంటల్లో ఆ చేపల లోడ్లన్నీ కూడా ఆ రాష్ట్రానికి తీసుకెళ్లి అక్కడ అమ్మకాలు చేయడం జరిగింది. ఇలాంటి ముందు చూపుతో ముందుకు తీసుకెళ్లేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలించిన టైంలో 2-3 సంవత్సరాలు మనకు కోవిడ్ ద్వారాగా పోయినా కూడా మెయింటైన్ చేసుకుంటూ ఆక్వా రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇవాళ చైనా నుంచి, అలాగే థాయిలాండ్ నుంచి అక్కడ వైరస్ వచ్చినటువంటి సీడ్ ఇక్కడికి వస్తే ఇక్కడ మేము ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఆ సీడ్ నందుకు కూడా ఇమ్మీడియట్ గా 24 గంటల్లో సీజ్ చేసి రైతుకి మేలైనటువంటి సీడ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే టైగర్ ప్రాన్ సీడ్ ఉందో ఇవాళ ఒంగోలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోనోడాన్ అనేటువంటి సీడ్ అక్కడ నష్టపోయి రైతులందరూ కొన్ని లక్షల రూపాయలు నష్టపోతే ఆ నష్టాన్ని అన్నింటి కూడా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఆ నష్టాన్ని అంతా కూడా పూడ్చి మళ్లీ వాళ్ళకి కొత్తది హ్యాచరీ ఇచ్చి, సీడ్ ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎన్నో విధాలుగా ఆక్వా రైతుల్ని ఆదుకోవటం జరిగింది. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఏదైతే 974 కిలోమీటర్ల రేడియస్ లో మనకి ఈ ఆక్వాకల్చర్ సముద్ర తీరం ఉందో ప్రతి నియోజకవర్గంలో కూడా మా ప్రభుత్వం రాగానే మేము 100 నుంచి 200 రూపాయలు ఫీడ్ రేటు తగ్గిస్తాం. అలాగే నానా కోజోన్, ఆక్వాజోన్ కాకుండా మేము యూనిట్ ధర ₹1.50 ఇస్తామని చెప్పి ఇవాళ 10 నెలలు గడుస్తున్నా కూడా పైసా ఇవ్వని పరిస్థితుల్లో ఉంది.